ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం ఇక్కడ చూస్తే 2025-26 కేంద్ర బడ్జెట్కు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ ఐటమ్స్ రిగార్డింగ్ ద యూనియన్ బడ్జెట్ 2025-26. 2025-26 కేంద్ర బడ్జెట్కి సంబంధించి బడ్జెట్ అంచనాల ప్రకారము సరైన అంశాలను గుర్తించండి. క్వశ్చన్లో మనకి సరైన అంశాలు అడుగుతున్నారా, సరికాని అంశాలు అడుగుతున్నారా, అది ఐడెంటిఫై చేయాలి. సరైన అంశాలు గుర్తించమంటే ఇందులో ఏది సరికాదు, ఏది సరైన అంశం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆప్షన్ ఏ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 50,65,345 కోట్లతోటి వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. సెకండ్ ఆప్షన్ ఏంటిది? మొత్తం వ్యయం 34,20,409 కోట్లుగా అంచనా వేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో థర్డ్ ఆప్షన్ ఏంటిది? 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.4% ఉండొచ్చు అని చెప్పి అంచనా వేశారు. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ కిసాన్ క్రెడిట్ కార్డులపై బ్యాంకుల్లో రైతులు తీసుకునే పంట రుణాల పరిమితి ఏంటిది? పంట రుణాల పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటిది? 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 2025 ఫిబ్రవరి 1 నాడు కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ ఎంత అని అంటే 50,65,345 కోట్ల రూపాయలతోటి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది కరెక్టే, ఈ ఆప్షన్ కూడా. అయితే ఈ 2025 ఫిబ్రవరి 1 నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్. ఎన్నవ బడ్జెట్? 8వ బడ్జెట్. ఈ 8 బడ్జెట్లలో ఒకటి ఇంటరిమ్ బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 7 పూర్తి స్థాయి బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఈ 7వ పూర్తి స్థాయి బడ్జెట్ అనేది 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ అనేది 7వ పూర్తి స్థాయి బడ్జెట్. ఒకటి మధ్యంతర బడ్జెట్. మొత్తంగా 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఎవరు? నిర్మలమ్మ గారు. భారతదేశంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టింది ఎవరు అని అంటే మొరార్జీ దేశాయ్ గారు. ఆ తర్వాత రెండో స్థానంలో ఎవరు? ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి పి చిదంబరం గారు 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మూడో స్థానంలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ గారి పేరిట ఉన్న 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డును నిర్మలా సీతారామన్ గారు సమం చేయడం జరిగింది. ఏ బడ్జెట్ తోటి? 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ తోటి. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. బడ్జెట్ ఎంత? 50,65,345 కోట్లు. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటి? మొత్తం వ్యయం 34,20,409 కోట్లు అంట. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో 34,20,409 కోట్లు ఏంటిదంటే రెవెన్యూ రాబడి. రెవెన్యూ వసూలు ఎంతకు అంచనా వేయబడ్డాయి అంటే 34,20,409 కోట్లుగా అంచనా వేయబడ్డాయి. మొత్తం వ్యయం కాదు, ఇది రెవెన్యూ రాబడి కాబట్టి బి తప్పిది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.4% ఉండవచ్చని అంచనా వేశారు. ఏంటిది ఇక్కడ? ద్రవ్య లోటు. దీనినే ఫిజికల్ డెఫిసిట్, కోశ లోటు, ఆర్థిక లోటు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇంగ్లీష్లో ఫిజికల్ డెఫిసిట్ అంటాము. ఈ ద్రవ్య లోటు అనేది 4.4% ఉండొచ్చని అంచనా వేశారు. అంటే ఫస్ట్ మనం ద్రవ్య లోటు, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది ఒక్కసారి ఇక్కడ చూస్తే, ఇప్పుడు బడ్జెట్, మనం ఏ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం? 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మొత్తం రాబడి, బడ్జెట్లో భాగంగా మొత్తం రాబడి, ఇది మొత్తం వ్యయం. అయితే ఈ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రాబడి మనం ఎగ్జాంపుల్కి, ఉదాహరణకి 1,600 రూపాయలు అనుకుందాం మొత్తం రాబడి. మొత్తం వ్యయం ఎంత అనుకుందాం? ఇక్కడ 2,000 రూపాయలు వ్యయం అనుకుందాం. మనం ఉదాహరణకి తీసుకుంటున్నాం 1,600, 2,000 రూపాయలు అనేది. ఈ మొత్తం రాబడి 1,600, మొత్తం వ్యయం 2,000 రూపాయలు. అంటే వచ్చే రాబడి కన్నా ఖర్చు, వ్యయం ఎక్కువ అధికమవుతుంది కాబట్టి ఇక్కడ ఏర్పడే డెఫిసిట్ ఏంటిది? బడ్జెట్ డెఫిసిట్, బడ్జెట్ లోటు. 1,600 వస్తున్నాయి, 2,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. లోటు ఎంత? 400 రూపాయలు లోటు. ఏ సంవత్సరానికి మాట్లాడుతున్నాం మనము? 2025-26 ఆర్థిక సంవత్సరానికి మాట్లాడుతున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లోటు ఎంతో కనిపిస్తుంది? ఇక్కడ 400 రూపాయలు కనిపిస్తుంది. ఇది ఓకే. కానీ మొత్తం రాబడిలో వచ్చే ఈ 1,600 రూపాయలలో
రాబడి మార్గాలలో రుణాల ద్వారా కూడా రాబడి సేకరించడం జరుగుతుంది. ఈ రుణాల ద్వారా మొత్తం రాబడిలో 500 రూపాయలు రుణాల ద్వారానే సేకరించారు. రాబడి మార్గాలలో రుణాల ద్వారా సేకరించిన ఆదాయం ఎంత? 500 రూపాయలు. కానీ ఈ బడ్జెట్లో ఇక్కడ లోటు 400 రూపాయలను కూడా రుణాల ద్వారానే తీసుకొచ్చి పూడ్చుతాం. ఎంత? 400 రూపాయలు కూడా అప్పే చేయాలి. మనం అప్పు చేస్తేనే కదా మనకు అప్పుడు మొత్తం రాబడి మొత్తం వ్యయం సమానమవుతుంది. ఏ ఆర్థిక సంవత్సరానికి? 2025-26 ఆర్థిక సంవత్సరానికి. ఈ బడ్జెట్లో లోటు, ఈ బడ్జెట్ లోటును మాత్రమే 400 రూపాయలు చూయిస్తుర్రు. కానీ ఈ 500 రూపాయలు రుణాల ద్వారా తీసుకొచ్చిన అంశాన్ని రాబడిలో మార్గంగా చూయిస్తురు. కానీ ప్రత్యేకంగా రుణాలు 500 తీసుకొచ్చినామని చెప్పి చూయించట్లేదు అని చెప్పి 1985లో సుకుమాయ్ చక్రవర్తి కమిటీ ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని అధ్యయనం చేయడం కోసము 1982లో ఏర్పాటు చేస్తే 1985లో రిపోర్ట్ ఇచ్చి, ఆ రిపోర్ట్ అంటే నివేదికలో పొందుపరిచిన అంశాలలో సుకుమాయ్ చక్రవర్తి కమిటీ ఏం చెప్పారంటే, వీరు బడ్జెట్ లోటు గురించే ప్రస్తావిస్తున్నారు కానీ ఈ వచ్చిన మొత్తం రాబడిలో రుణాల ద్వారా 500 రూపాయలు సేకరిస్తున్నారు. ఈ 500 రూపాయలు కూడా అప్పే, ఈ బడ్జెట్ లోటు కూడా అప్పే. కానీ ఈ 500 రూపాయలను బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించి చెప్పట్లేదు. రాబడిలో భాగంగానే ఈ 500 రూపాయల రుణాలను చూపిస్తున్నారు కానీ ప్రత్యేకంగా అప్పు రూపంలో, రుణాల రూపంలో 500 రూపాయలు చూపించట్లేదు. రాబడిలో 1600 అని చెప్పి మాత్రమే చూపిస్తున్నారు. ఈ 400 రూపాయలు బడ్జెట్ లోటు మార్కెట్ నుంచి రుణాలు తీసుకొస్తాం. ఇవి ఆల్రెడీ మార్కెట్ నుంచి రుణాలు తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ లోటుకు ఈ మార్కెట్ రుణాలు 500 రూపాయలు అనేది ఈ మొత్తం ఆర్థిక సంవత్సరం యొక్క అప్పు. ఏ ఆర్థిక సంవత్సరము? 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క అప్పు. ఇది ప్రత్యేకంగా బడ్జెట్ లోటుకు మార్కెట్ నుంచి మనం ఎంత రుణాలు తీసుకొచ్చినామో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత? 500 రూపాయలు. ఈ 500 రూపాయలు జత చేసి మీరు సపరేట్గా ఒక లోటును చూపించండి బడ్జెట్లో అని చెప్పి సూచించిన కమిటీ సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. ఎప్పుడు? 1985లో. ప్రభుత్వం ఎప్పుడు? 1997-98 ఆర్థిక సంవత్సర బడ్జెట్ నుంచి ద్రవ్యలోటును ప్రస్తావించడం జరిగింది. ఈ ద్రవ్యలోటునే కోశలోటు, ఆర్థిక లోటు, ఫిజికల్ డెఫిసిట్ అంటాం. అప్పుడు ఏం చేసింది ప్రభుత్వం అంటే, రాబడిలో భాగంగా తీసుకొచ్చే ఈ రుణాలు 500 రూపాయలు మార్కెట్ రుణాలు ఉన్నాయి కదా, ఈ మార్కెట్ రుణాలను ఈ బడ్జెట్ లోటుకు జత చేసి ఈ మొత్తంగా 900 రూపాయలు దీనిని సపరేట్గా ఫిజికల్ డెఫిసిట్, ద్రవ్య లోటు అని చెప్పి బడ్జెట్లో మెన్షన్ చేసి, మేము ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ 900 రూపాయలను నూతనంగా రుణాలను తీసుకోబోతున్నాము అని చెప్పి కోశలోటుగా మెన్షన్ చేసి చూపించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి? 1997-98 ఆర్థిక సంవత్సర బడ్జెట్ నుంచి ఈ అంశం చూసుకోవాలి. ఎప్పుడు వచ్చింది? 1997-98 బడ్జెట్ నుంచి వచ్చింది. అయితే ఎంత? 500 రూపాయల రుణాలు ప్లస్ బడ్జెట్ లోటు. కోశలోటు, ద్రవ్యలోటు యొక్క నిర్వచనం అని చెప్పి కూడా క్వశ్చన్ వస్తే ఏం చేయాలంటే, అప్పుడు బడ్జెట్ లోటు ప్లస్ ఈ 500 రూపాయలు ఎక్కడి? రాబడి మార్గాలలో మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలే కాబట్టి బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు. లేదా ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న నూతనంగా తీసుకున్న అప్పులే కదా, ఈ నూతనంగా తీసుకున్న రుణాల యొక్క మొత్తం. దీనినే కోశలోటు, ద్రవ్యలోటు అంటున్నాం. ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా ఉన్న ఈ బడ్జెట్లో తీసుకున్న రుణాల యొక్క శాతం ఎంత? 4.4% అంట. ఎంత రుణం తీసుకుంటున్నామో అది మొత్తం శాత రూపంలో తెలియజేస్తే 4.4% ఉండొచ్చు అని చెప్పి బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్. 4.4% అనేది కరెక్ట్. ఏంటిది? ఇది 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో నూతనంగా తీసుకుంటున్న రుణాలు, అప్పుల యొక్క మొత్తము శాత రూపంలో, దీనిలో మొత్తంగా శాత రూపంలో తెలిపితే 4.4%. ఇది కరెక్టే. నెక్స్ట్, కిసాన్ క్రెడిట్ కార్డులపై బ్యాంకుల్లో రైతులు తీసుకునే పంట రుణాల పరిమితిని, కిసాన్ క్రెడిట్ కార్డులు ఎవరికి? రైతులకు జారీ చేస్తారు. ఇది ఎప్పటి నుంచి జారీ చేస్తారు అంటే 1998 సంవత్సరం నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి వ్యవసాయ రంగంలో రైతులకు సకాలంలో రుణాలు అందేందుకై కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంలో భాగంగా రైతులకు స్వల్పకాలిక రుణాలు ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? స్వల్పకాలిక. ఆప్షన్లో
దీర్ఘకాలిక రుణాలు అని చెప్పి కూడా ఇవ్వడం జరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ పైన ప్రశ్న వచ్చినప్పుడు ఇది స్వల్పకాలిక రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్వల్పకాలిక రుణాల్లో భాగంగా కిసాన్ క్రెడిట్ కార్డులో 3 లక్షల రూపాయల వరకు రుణ పరిమితి ఉండేది. ఏంటిది? గరిష్ట పరిమితి ఎంత? 3 లక్షల వరకు ఉండేది. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి కిసాన్ క్రెడిట్ కార్డ్ కలిగిన రైతు 5 లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. ఇంత 5 లక్షల వరకు కూడా రుణం తీసుకునే వెసులుబాటును 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మేము కల్పిస్తున్నామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. అయితే ఇందులో ఇంకొక అంశం ఏంటిది అని అంటే కిసాన్ క్రెడిట్ కార్డు స్వల్పకాలానికి అంటున్నాం. ఒక సంవత్సరానికి 12 నెలలు. ఎవరైనా ఒక రైతు 4 లక్షల రూపాయలు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణం తీసుకుంటే అతను 12 నెలల్లోపు అనగా ఇతను తీసుకున్న 10 నెలల తర్వాత 12 నెలల్లోపు అంటే 11వ నెల అనుకుందాం. ఈ 11వ నెల 4 లక్షల రూపాయలు తిరిగి బ్యాంకులకు చెల్లిస్తే అతనికి ఏమి వెసులుబాటు ఉంటుంది అంటే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న రుణాలపైన బ్యాంకులు 7% వడ్డీ విధిస్తాయి. ఎంత? 7%. ఈ 7% వడ్డీలో భాగంగా ఇతను 12 నెలల్లోపే సకాలంలో 12 నెలల్లోపే రుణం తిరిగి బ్యాంకులకు చెల్లిస్తే ఎవరు? ఇక్కడ తీసుకున్న ఏ అనే ఒక వ్యక్తి, ఏ అనే ఒక రైతు 4 లక్షలు తీసుకుంది కదా, ఇతను సకాలంలో సంవత్సర కాలం లోపే ఆ 4 లక్షల రూపాయలను బ్యాంకులకు చెల్లిస్తే ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది. ఏంటిది అని అంటే 7% బ్యాంకులు వడ్డీ విధిస్తాయి కదా, అందులో ప్రభుత్వమే 3% వడ్డీ కడుతుంది. మిగిలిన 4% మాత్రమే రైతులు చెల్లించాలి. కానీ ఇతను 4 లక్షల రూపాయలను 7% వడ్డీతోటి బ్యాంకులకు చెల్లిస్తాడు. చెల్లించిన తర్వాత ఇతను 12 నెలల లోపే చెల్లించిండు అని చెప్పి బ్యాంకులు వెరిఫై చేసుకొని అతనికి తిరిగి ప్రభుత్వం ఇచ్చే 3% వడ్డీ ఉంటుంది కదా, ఈ 3% వడ్డీ సబ్సిడీని అతని అకౌంట్కి బ్యాంకులే జమ చేయడం జరుగుతుంది. ఈ వెసులుబాటు కూడా ఉంటుంది దేంట్లో? కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంలో భాగంగా. ఇక్కడ ఏమంటుండే, ఇక్కడ 5 లక్షల వరకు రుణ పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు బడ్జెట్ ప్రసంగంలో. ఎస్ కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఆన్సర్ ఏంటిది? ఇప్పుడు ఫస్ట్ కూడా కరెక్టే, సెకండ్ది తప్పు. ఎందుకు? ఇది రెవెన్యూ రాబడి 34,20,409 కోట్లు అనేది రెవెన్యూ రాబడి. సి కూడా ద్రవ్యలోటు ఎంత అంటున్నాం మనం ఇక్కడ? 4.4%. ఇది కూడా కరెక్టే. అదేవిధంగా సి కరెక్టే, డి కరెక్టే. ఆన్సర్ ఏ, సిడి, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఏంటిది? ఏసిడి మాత్రమే, బి అనేది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 2025-26 కేంద్ర బడ్జెట్కు సంబంధించి క్రింద పేర్కొన్న అంశాలకు కేటాయించిన కేటాయింపులను ఆధారం చేసుకొని అవరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ క్రమంలో అమర్చండి, అవరోహణ క్రమంలో అమర్చండి. రీసెంట్గా జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ వీటిని బేస్ చేసుకునే ప్రశ్నలు రావడం జరిగింది. క్వశ్చన్లో మనకి అసెండింగ్ ఆర్డర్ ఇస్తుండా, డిసెండింగ్ ఆర్డర్ ఇస్తుండా, ఆరోహణ క్రమమా, అవరోహణ క్రమమా, ఫస్ట్ అది ఐడెంటిఫై చేయాలి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ద అలొకేషన్స్ మేడ్ ఫర్ ద యూనియన్ బడ్జెట్ 2025-26. దాంట్లో ఏమేమి ఇచ్చిండు మనకి? ఇప్పుడు మూలధన వసూలు, రెవెన్యూ వసూలు, మూలధన వ్యయం, రెవెన్యూ వ్యయం, పన్ను ఆదాయం, వేటికి ఎంతెంత కేటాయింపులు జరిగినాయి. దానిలో అవరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువకి మనం ఇక్కడ ఆర్డర్ పెట్టాలి. ఇప్పుడు మూలధన వసూలు ఎంత? 16,44,396 కోట్ల రూపాయలు. మూలధన వసూలకి ఎంత? 16,44,396 కోట్ల రూపాయలు మూలధన వసూలు. రెవెన్యూ వసూలు ఎంత? 34,20,409 కోట్ల రూపాయలు రెవెన్యూ వసూలు. మూలధన వ్యయం ఎంత? 11,21,090 కోట్ల రూపాయలు ఏంటిది? మూలధన వ్యయం. రెవెన్యూ వ్యయం ఎంత? 39,44,255 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం. మూలధన వసూలు 16,44,396 కోట్ల రూపాయలు మూలధన వసూలు. రెవెన్యూ వసూలు 34,20,409 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 11,21,090 కోట్ల రూపాయలు మూలధన వ్యయము. రెవెన్యూ వ్యయం 39,44,255 కోట్ల రూపాయలు. అదేవిధంగా పన్ను ఆదాయం ఎంత? 28,37,409 కోట్ల రూపాయలు పన్ను ఆదాయం. ఎంత? 28,37,409 కోట్ల రూపాయలు పన్ను ఆదాయం. దీనిలో తక్కువ అమౌంట్ ఏంటిది? మూలధన వ్యయం. ఏంటిది? 11,21,090 కోట్ల రూపాయలు. ఇది మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకు? ఇక్కడ మన డిసెండింగ్ ఆర్డర్ అడిగిండు, తక్కువ నుంచి ఎక్కువగా అడిగాడు కాబట్టి మూలధన వ్యయం ఫస్ట్. సెకండ్ ఏంటిది? మూలధన వసూలు రెండో స్థానంలో ఉంటుంది.
మూడో స్థానంలో పన్ను ఆదాయం ఉంటుంది, నాలుగో స్థానంలో రెవెన్యూ వసూలు, రెవెన్యూ వ్యయం ఏమో ఐదో స్థానంలో ఉంటుంది. ఇది చూసుకోవాలి. ఫస్ట్ ఏం రావాలి మనకి ఇప్పుడు సి, తర్వాత ఏ, తర్వాత ఈ, సిఏఈ, తర్వాత బి, తర్వాత డి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇదే క్వశ్చన్కి ఆరోహణ క్రమం అడిగింది అనుకో, ఏంటిది ఆరోహణ క్రమం. ఈ ఆరోహణ క్రమం అడుగుతప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఆరోహణ క్రమం అడిగినప్పుడు ఎక్కువ నుంచి తక్కువ ఫస్ట్ ఏం రావాలి? డి వస్తుంది, తర్వాత బి వస్తుంది, బి తర్వాత ఈ వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, తర్వాత సి వస్తుంది. అంటే ఈ ఆర్డర్ గుర్తుంటే ఇది అవరోహణ క్రమము అని ఇది మనకు తెలిస్తే ఆరోహణ క్రమం ఇదే కదా డైరెక్ట్, మళ్ళీ ఎక్కువ నుంచి తక్కువకే కదా. డిబిఈఏసి అంటే ఫస్ట్ మనకి ఏమి రావాలి? దీనికి సంబంధించిన అంశాలు తెలవాలి, ఈ వాల్యూస్ తెలవాలి. ఈ వాల్యూస్ తెలిస్తే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అనేది మనం చూస్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి చూసుకోవాలి. సెకండ్ ఏంటిది అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం విద్యా వైద్య రంగానికి ఏంటేంటిది విద్యా వైద్య రంగానికి సంబంధించిన వ్యయ అంచనాలు వరుసగా లక్షల కోట్ల రూపాయలలో ఏమంటుండు? 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం విద్యా రంగానికి ఎంత కేటాయింపులు జరిగినాయి, వైద్య రంగానికి ఎంత కేటాయింపులు జరిగినాయి అనేది మనం లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. అకార్డింగ్ టు ద యూనియన్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 వాట్ ఆర్ ద ఎక్స్పెండిచర్ ఎస్టిమేట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్ రెస్పెక్టివ్లీ. మనకి హెల్త్ సెక్టార్కి ఎన్ని కేటాయింపులు చేసిర్రు, అదేవిధంగా ఎడ్యుకేషన్కి ఎన్ని కేటాయింపులు చేశారు అనే అంశం మనం ఒకసారి చూస్తే హెల్త్ సెక్టార్కి 99,858 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యకి 1,28,639 కోట్ల రూపాయలు కేటాయించారు. ఏంటిది ఆరోగ్య రంగానికేమో 99,858 కోట్ల రూపాయలు, అదేవిధంగా విద్యకేమో 1,28,639 కోట్ల రూపాయలు దేనికి విద్య కోసం కేటాయించడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ ఏం అడిగిండు? విద్య, తర్వాత వైద్యం అడిగిండు. ఫస్ట్ విద్య రావాలి, ఏం రావాలి? 1,28,639 కోట్ల రూపాయలు రావాలి. 1.26 ఇది కాదు, 0.89 ఇది కాదు, 0.99 ఇది కాదు, 1.28 1,28,000 ఇది కరెక్టే. హెల్త్ సెక్టార్ ఏంది? 99,858 కోట్ల రూపాయలు హెల్త్ సెక్టార్ కాబట్టి ఇక్కడ 0.99 ఇది కరెక్టే. అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. మనకి ఇక్కడ 0.99 1.28 కూడా ఇచ్చిండు. ఫస్ట్ ఏమి ఇచ్చిండు ఇక్కడ? హెల్త్ సెక్టార్, తర్వాత ఎడ్యుకేషన్ ఇచ్చిండు. క్వశ్చన్లో ఫస్ట్ ఏమి ఇచ్చిండు? ఇక్కడ విద్య ఇచ్చిండు, తర్వాత వైద్యం ఇచ్చిండు. కాబట్టి ఫస్ట్ విద్య చూజ్ చేసుకోవాలి, తర్వాత వైద్యం చూజ్ చేసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది అంశాలను 2025-26 కేంద్ర బడ్జెట్లోని ప్రతి అంశానికి చేసిన ప్రతిపాదిత వ్యయంతో జతపరచుము. అంశం ఏంటిది? రక్షణ రంగం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం అనుబంధ కార్యకలాపాలు, సమాచార సాంకేతిక అండ్ టెలికాం. ప్రతిపాదిత వ్యయం సుమారు లక్షల కోట్ల రూపాయలలో ఈ అంశం చూసుకోవాలి. రక్షణ రంగానికి ఎంత వ్యయం చేయడం జరిగింది, గ్రామీణాభివృద్ధికి ఎంత వ్యయం కేటాయించడం జరిగింది, వ్యవసాయం అనుబంధ రంగాలకు వ్యయం ఏ విధంగా కేటాయించడం జరిగింది, సమాచార సాంకేతిక టెలికాం రంగానికి ఎంత వ్యయం కేటాయించడం జరిగిందనే అంశాలు మనం చూస్తే రక్షణ రంగానికి ఎంత? 6,81,000, గ్రామీణాభివృద్ధికి ఎంత? 1,86,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా వ్యవసాయం అనుబంధ కార్యకలాపాలు చూస్తే 1,45,000 కోట్ల రూపాయల వరకు, సమాచార సాంకేతిక టెలికాం రంగానికి 55,000 కోట్ల రూపాయల వరకు కేటాయించడం జరిగింది. ఈ అంశాలు చూసుకోవాలి. రక్షణ రంగం ఏంటిది? ఇక్కడ 1B రావాలి, 1B అన్నిట్లలో ఉంది. తర్వాత గ్రామీణాభివృద్ధి ఏం రావాలి? ఇక్కడ 2D రావాలి. ఇవి రెండు తప్పు, 2D. అదేవిధంగా వ్యవసాయం అనుబంధ కార్యకలాపాలు 3C ఉండాలి, ఇక్కడ లేదు. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సమాచార సాంకేతిక అండ్ టెలికాం రంగం ఏంటిది? 0.55 లక్షల కోట్ల రూపాయలు, అంటే 55,000 కోట్ల రూపాయలు చూసుకోవాలి. నెక్స్ట్ 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ద్రవ్య లోటు స్థూల దేశీయోత్పత్తిలో సుమారు ఎంత శాతంగా? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ద్రవ్యలోటు ఎంత శాతం ఉండొచ్చు అంచనా వేసినాం? 4.4% అంటున్నాం. అయితే ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో దానికి ముందు సంవత్సర బడ్జెట్ ఉంటుంది కదా, ఏంటిది? 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ యొక్క సవరించిన అంచనాల ప్రకారము ద్రవ్యలోటు ఎంత శాతానికి నమోదైంది?
ఇదేమో బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత శాతానికి నమోదవచ్చని అంచనా వేయబడ్డది. క్వశ్చన్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో ద్రవ్య లోటు ఎంత శాతానికి నమోదవచ్చని అంచనా వేయబడ్డది అనే క్వశ్చన్ వస్తే అప్పుడు 4.4%. ఎందుకు? ఇదేంటి? బడ్జెట్ ఎస్టిమేట్స్, బడ్జెట్ అంచనాలు. ఇది 2024-25లో రివైజ్డ్ ఎస్టిమేట్స్, సవరించిన అంచనాల ప్రకారము బడ్జెట్లో ద్రవ్యలోటు ఎంత శాతానికి నమోదైంది? 4.8%. ఇది సవరించిన అంచనాలు, ఇదేమో బడ్జెట్ ఎస్టిమేట్స్. ఇది చూసుకోవాలి. ఇది అంచనాలు వేరే, సవరించిన అంచనాలు వేరే. ఎంత శాతానికి? 4.8%. క్వశ్చన్ ఏం అడిగింది ఇక్కడ? 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో, ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు స్థూల దేశీయ ఉత్పత్తుల్లో సుమారు ఎంత శాతంగా ఉంది? 4.8%గా ఉంది. ఈ అంశం కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అని అంటే 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన పన్ను స్లాబ్లకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను స్లాబ్ల గురించి ఏమడుతుంది ఇక్కడ? ప్రకటించిన పన్ను స్లాబులు ఏంటిది? ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. ఇవి ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను స్లాబ్లకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ పాయింట్స్ రిగార్డింగ్ ద ట్యాక్స్. ఏంటిది? ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనౌన్స్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2025-26. ఈ అంశాలు చూస్తే 2025-26 బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి మొత్తంగా 7 స్లాబ్స్ తీసుకురావడం జరిగింది. ఆ 7 స్లాబ్స్ చూసిన తర్వాత ఒక్కొక్క అంశం మనం చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఏంటిది? 7 స్లాబ్స్ 0 to 4 lakhs ఎంత? 0%. 4 నుండి 8 లక్షలకి ఎంత? 5%. 8 నుండి 12 లక్షలకి ఎంత? 10%. 12 నుండి 16 లక్షలకి ఎంత? 15%. 16 లక్షల నుండి 20 లక్షలకి ఎంత? 20%. 20 లక్షల నుండి 24 లక్షల వరకు ఎంత? 25%. 24 లక్షల పైన ఏబో ఎంత? 30% అనేది ఇన్కమ్ ట్యాక్స్ వర్తించడం జరుగుతుంది. మొత్తం స్లాబ్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7. మొత్తం ఎన్ని? 7 స్లాబులు తీసుకొచ్చారు. యూనియన్ బడ్జెట్ 2025-26లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి మొత్తంగా 7 స్లాబులు. 7 స్లాబులలో ఎన్నిటిపైన పన్ను విధించబడుతుంది? 6 రకాలుగా. 1 2 3 4 5. ఫస్ట్ స్లాబ్లో భాగంగా 0% ఇన్కమ్ ట్యాక్స్. ఇది కూడా చూసుకోవాలి. 6 రకాలుగా పన్ను విధించబడుతుంది. 7 స్లాబులు మొత్తంగా. ఇది చూసుకుందాం. 2025-26 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు. ఎంత? 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించారు. 2025-26 కేంద్ర బడ్జెట్ గురించి 2025 ఫిబ్రవరి 1 నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టే రోజు నాడు ఆర్థిక శాఖ మంత్రి గారు తన బడ్జెట్ ప్రసంగంలో ఏమని పేర్కొన్నారు అంటే, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి భారతదేశంలో మధ్యతరగతి ఆదాయ వర్గీయులకు మేము ఈసారి ఈ బడ్జెట్లో 2025-26 ఆర్థిక బడ్జెట్లో మేము ఒక ఆదాయపు పన్నుకు సంబంధించి తీపి కబురు అందిస్తున్నాము ఈ మధ్యతరగతి ఆదాయ వర్గీయులకు. అది ఏంటిది అని అంటే, మేము వార్షిక ఆదాయము 12 లక్షల రూపాయల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది మేము వర్తింపజేయము. 12 లక్షల ఆదాయపు పన్ను మినహాయింపు కల్పిస్తున్నాము అని చెప్పి 2025-26 ఆర్థిక బడ్జెట్లో భాగంగా, ఆర్థిక సంవత్సర బడ్జెట్లో భాగంగా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు. ఎంత? 12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పిస్తున్నామని చెప్పి. ఇది కరెక్టే. అదేవిధంగా దీంతో పాటు ఇంకొక అంశం నేర్చుకోవాలి మనం. ఏంటిది అంటే, స్టాండర్డ్ డిడక్షన్ ప్రామాణిక తగ్గింపు 75,000 రూపాయలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ వర్తించదు. అంటే పన్ను ప్రోత్సాహకంలో భాగంగా 75,000 రూపాయలకు అదనంగా దేనికి? ఇప్పుడు 12,75,000 రూపాయలు ఉన్న ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ వర్తించదు. 75,000 రూపాయలు ఏంటిది? ప్రామాణిక తగ్గింపు, స్టాండర్డ్ డిడక్షన్స్. ప్రభుత్వమే పన్ను ప్రోత్సాహకంలో భాగంగా 75,000 రూపాయల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ విధించదు. 12 లక్షల వరకు ఆదాయము, 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్. మొత్తంగా ఒక వ్యక్తి, ఇప్పుడు ఏ అనే ఒక వ్యక్తి యొక్క ఆదాయము, సంవత్సరిక ఆదాయం 12,75,000 రూపాయలు అనుకుందాం. అతనికి ₹1 కూడా ఆదాయపు పన్ను విధించబడదు. 12,75,000 పైన ₹10 సంపాదించిన, ఎక్స్ట్రా ఎంత? ₹10 సంపాదించిన ఇతనికి మొత్తం ఈ స్లాబ్స్ అన్నీ వర్తింపజేస్తారు. అంటే ప్రభుత్వం ఇచ్చే మినహాయింపు ఎంతవరకు? 12 లక్షల వరకు ఆదాయపు పన్ను, 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్. మొత్తంగా 12,75,000 రూపాయలకి
12,75,000 రూపాయలు, ఒక్క రూపాయి దాటినా అతను ఆదాయపు పన్నుల్లో భాగంగా ఈ స్లాబ్స్ ప్రకారం మొత్తంగా పన్ను చెల్లించాల్సిందే. తర్వాత ఏంటిది, ఇది కరెక్ట్ ఆన్సరే కదా. నెక్స్ట్ 8 లక్షల నుండి 12 లక్షల వరకు ఆదాయం కలవారు చెల్లించాల్సిన పన్ను రేటు శాతం. 8 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయం గలవారు పన్ను చెల్లించాల్సిన పన్ను శాతం ఎంత, 10%. ఇక్కడ ఎంత ఇచ్చిండు, 5% ఇచ్చిండు కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ 12 లక్షల నుంచి 16 లక్షల వరకు ఆదాయం గలవారు చెల్లించాల్సిన పన్ను రేటు 15% అంట. 12 లక్షల నుంచి 16 లక్షల వరకు చెల్లించాల్సిన ఆదాయ పన్ను రేటు శాతం ఎంత, 15%. ఇది కరెక్టు, ఇది కరెక్టే. డి ఏంటిది, 24 లక్షల నుంచి ఆ పైన ఆదాయం గలవారు చెల్లించాల్సిన పన్ను రేటు ఎంత అంటే 25%. 24 లక్షల నుంచి ఆ పైన ఆదాయం గలవారు చెల్లించాల్సిన పన్ను రేటు ఎంత, 30% చెల్లించాలి. ఇది కూడా తప్పు. ఎంత చెల్లించాలి, 30%. ఎవరు 25% పన్ను చెల్లించాల్సింది అంటే 20 లక్షల నుంచి 24 లక్షల వార్షిక ఆదాయం గలవారు 25% పన్ను చెల్లించాలి. కానీ ఇక్కడ 24 లక్షల ఆ పైన ఆదాయం అడిగింది కాబట్టి ఇక్కడ 30% పన్ను చెల్లించాలి. కాబట్టి డి కూడా తప్పు. బి తప్పు, డి తప్పు. ఏంటిది కరెక్ట్ ఇక్కడ, ఏ కరెక్టు, సి కరెక్టు. ఏ, సి రెండు కరెక్ట్. ఇది చూసుకోవాలి. ఆదాయ పరిమితి 12 లక్షల వరకు మినహాయింపు, అదేవిధంగా 75,000 స్టాండర్డ్ డిడక్షన్. ఏంటిది, ఇది వార్షిక ఆదాయం. ఏ బడ్జెట్ నుంచి ప్రవేశపెట్టారు, 2025-26 బడ్జెట్ నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్లో 12 లక్షల వరకు కూడా ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇది కూడా చూసుకోవాలి. ఆన్సర్ ఏసి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 2025-26 కేంద్ర బడ్జెట్కి సంబంధించి క్రింద ఇవ్వబడిన అంశాలలో సరికాని వాటిని గుర్తించండి. ఏమంటుండే ఇక్కడ, సరికాని వాటిని గుర్తించమని చెప్తున్నాడు ఇక్కడ. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ఐటమ్స్ గివెన్ బిలో రిగార్డింగ్ ద యూనియన్ బడ్జెట్ 2025-26. 2025-26 బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి కేటాయించగా ఆ తర్వాత వ్యవసాయం అనుబంధ రంగాలకు నిధులు కేటాయించరు. రక్షణ రంగానికి కేటాయించిన తర్వాత రవాణాకి అత్యధిక నిధులు కేటాయించరు. ఎంత, 5,48,649 కోట్ల రూపాయలు కేటాయించారు. 2025-26 బడ్జెట్లో రక్షణ రంగానికి అత్యధికంగా కేటాయించి ఆ తర్వాత అత్యధికంగా కేటాయింపులు రవాణాకు చేసిరు. ఎంత, 5,48,649 కోట్ల రూపాయలు కేటాయించారు. కాబట్టి ఇది సరికానిదే. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.4% ఉండొచ్చని అంచనా వేశారు. అంతే కదా, 4.4% ఉండొచ్చని చెప్పి అంచనా వేశారు. కాబట్టి ఇది సరైనది. కాబట్టి ఇక్కడ మనం చూజ్ చేసుకోవద్దు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74% నుంచి 100%కి పెంచారు. 74% నుంచి 100%కి పెంపు. ఇది కూడా కరెక్టే, కానీ ఇక్కడ సరికాని అంశాలను గుర్తించమన్నాడు. అదేవిధంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలను అందించే ఆర్థిక సంస్థలకు ఇచ్చే క్రెడిట్ గ్యారంటీ మొత్తం 5 కోట్ల నుండి 8 కోట్లకు పెంచారు. 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచారు. ఎంత, భారతదేశంలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అందించే ఉద్దేశంతో నూతనంగా ఎవరైనా ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలాంటి హామీ లేకుండా ప్రభుత్వమే 5 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు క్రెడిట్ గ్యారంటీతో, హామీతో కూడిన, అంటే ఎలాంటి హామీ లేకుండా అంటే వీరు ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో వారు బ్యాంకుల దగ్గర ఎలాంటి పేపర్స్ పెట్టకుండా డైరెక్ట్గా ఈ స్కీమ్లో భాగంగా 10 కోట్ల రూపాయల వరకు క్రెడిట్ గ్యారంటీతో కూడిన రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పి బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. వీరికి ఎంత, క్రెడిట్ గ్యారంటీతో కూడిన క్రెడిట్ రుణ పరిమితి ఎంత అంటే 10 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. ఇంతకుముందు ఎంత, 5 కోట్ల వరకే రుణం ఇచ్చేవారు. ఇప్పుడు మేము 10 కోట్ల రూపాయల వరకు రుణం తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నామని చెప్పి బడ్జెట్లో 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. ఇది కూడా తప్పే. అంటే మనం సరికానివి అడిగింది కాబట్టి ఏ కరెక్ట్, ఇక్కడ డి కరెక్ట్. ఇవి మాత్రమే మనం చూజ్ చేసుకోవాలి. సరికాని జతలు అని అంటే ఏడి, సరైన జతలు అనే క్వశ్చన్ వస్తే బీసీ సరైన జతలు, సరికానివి ఏడి మాత్రమే. ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 2025-26 కేంద్ర బడ్జెట్ అంచనాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి కోట్లలో. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ద యూనియన్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ 2025-26 ఇన్ క్రోర్స్. చూస్తే రెవెన్యూ వసూలు ఎంత, 34,20,409 కోట్లు. మూలధన వసూలు ఎంత, 16,44,936 కోట్లు. రెవెన్యూ వ్యయం ఎంత, 39,44,255 కోట్లు. మూలధన వ్యయం ఎంత, 11,21,090 కోట్ల రూపాయలు అనేది మూలధన వ్యయం. ఆన్సర్ ఏంటిది, 1A, 2B, 3C, 4D అనేది
కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ చూస్తే 2025-26 కేంద్ర బడ్జెట్కి సంబంధించి క్రింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. అంశాలు ఒక సైడు, 2025-26 బడ్జెట్ అంచనాలు ఒక సైడు. రెవెన్యూ లోటు, ప్రభావిత రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు. రెవెన్యూ లోటు, ప్రభావిత రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు, వీటిపైన ఒక్కొక్క అంశం పైన ప్రశ్న రావచ్చు, లేకుంటే 4 లోటులు ఒకటే క్వశ్చన్లు ఇవ్వచ్చు, కానీ కంపల్సరీ ప్రశ్న వస్తుంది. ఎందుకు టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లో వీటిపైన ప్రశ్నలు రావడం జరిగింది. ఇది కూడా చూసుకోవాలి మనము. 2025-26 కేంద్ర బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము రెవెన్యూ లోటు ఎంతకు మెన్షన్ చేసిరు ఇక్కడ 1.5%, ప్రభావిత రెవెన్యూ లోటు ఎంత 0.3%, ద్రవ్య లోటు ఎంత 4.4%, ప్రాథమిక లోటు ఎంత 0.8%. మనం ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు ఒకసారి చూస్తే రెవెన్యూ లోటు అంటే ఏంటిది, ప్రభావిత రెవెన్యూ లోటు అంటే ఏంటిది, ద్రవ్య లోటు అంటే ఏంటి, ప్రాథమిక లోటు అంటే ఏంటి, ఒక్కొక్క దానికి నిర్వచనం ఒకసారి చూస్తే ఈ బడ్జెట్లో భాగంగా మొత్తం రాబడి, మొత్తం వ్యయం, ఈ మొత్తం రాబడిలో రెవెన్యూ రాబడి, మూలధన రాబడి, ఈ మొత్తం వ్యయంలో భాగంగా రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం. అయితే రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం 2 అంశాలు మాత్రమే వస్తాయి. ఎక్కడ రెవెన్యూ లోటు అనే ప్రస్తావన వచ్చినప్పుడు రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం మాత్రమే వస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ రాబడి అంటే ఏంటిదంటే ప్రభుత్వము సాధారణ పరిపాలనలో భాగంగా ప్రస్తుతము ఏ సంవత్సరానికి మాట్లాడుతున్నాం, ప్రస్తుతం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వము సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడే రెవెన్యూ రాబడి. ఈ రెవెన్యూ రాబడి ఇక్కడ 1000 రూపాయలు అనుకుందాం. ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేసే వ్యయము ప్రస్తుతానికి ఎంత, 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం చేసే వ్యయము ఒక 1600 రూపాయలు అనుకుందాం. ప్రభుత్వం యొక్క పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చేది 1000 రూపాయలు, ప్రభుత్వం యొక్క పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేసే వ్యయం 1600 రూపాయలు, వచ్చేది 1000 రూపాయలు, ఖర్చు చేసేది 1600 రూపాయలు. అంటే మిగతా 600 రూపాయలు ఏంటిది, అప్పు, డెఫిసిట్, ఏంటిది ఇది లోటు. ఏ లోటు, రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడేదే రెవెన్యూ లోటు. ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే రాబడి కన్నా ప్రభుత్వం చేసే వ్యయమే అధికంగా ఉంది. ఆ అధికంగా ఉండే వ్యయము ఎంత, రెవెన్యూ డెఫిసిట్, అది శాత రూపంలో తెలిపితే ఎంత అంటే ఇక్కడ 1.5%. ఏ సంవత్సరానికి, 2025-26 కేంద్ర బడ్జెట్లో భాగంగా 1.5% మనకి రెవెన్యూ లోటు ఉండొచ్చు అని చెప్పి అంచనా వేయడం జరిగింది. అంటే ఫైనల్గా ఏంటిది, ప్రభుత్వానికి వచ్చే రాబడి కన్నా వ్యయమే అధికం అవుతుందో అని చెప్పి బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. ఎంత అధికమవుతుందో దానిని రెవెన్యూ లోటు అంటున్నాము. ఆ రెవెన్యూ లోటు శాత రూపంలో తెలిపితే వచ్చేదే 1.5%. అదేవిధంగా నెక్స్ట్ ద్రవ్యలోటు గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇందాకటి క్వశ్చన్లోనే. ద్రవ్యలోటు అంటే ఏం మాట్లాడినాం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో నూతనంగా తీసుకొచ్చిన రుణాల మొత్తం యొక్క అప్పన్నం ఎంత ఉంది, ఇక్కడ 4.4%. ఇప్పుడు నెక్స్ట్ ప్రభావిత రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు ఉంది. ప్రభావిత రెవెన్యూ లోటు అంటే ఏంటిది అని అంటే, ఇప్పుడు రెవెన్యూ వ్యయంలో భాగంగా ప్రభుత్వం 1600 రూపాయలు వ్యయం చేస్తుంది కదా. ఈ రెవెన్యూ వ్యయంలోనే యూనియన్ బడ్జెట్ 2025-26 గురించి మాట్లాడుతున్నాం. ఏ బడ్జెట్, కేంద్రం గురించి మాట్లాడుతున్నాం. ఈ కేంద్రానికి వచ్చేది 1000 రూపాయలు, చేసేది 1600 రూపాయలు ఖర్చు, ఇందులో 600 రూపాయలు లోటే ఉన్నది. ఈ లోటు ఎందుకోసం ఇంతగానం ఏర్పడుతుంది అనేది ఇందులో చూస్తే, ఈ వ్యయంలో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే గ్రాంట్లు కూడా ఇస్తుంది, సంక్షేమ గ్రాంట్లు. ఈ గ్రాంట్లు ఎవరికి ఇస్తుంది, రాష్ట్రాలకు ఇస్తుంది. ఏ రాష్ట్రాలకు ఇస్తుంది, ఏదైనా రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా లేకున్నా సంక్షేమాని కోసం కూడా అక్కడ ఆర్థిక నిధులు లేకపోతే కొన్ని రాష్ట్రాలను సెలెక్ట్ చేసి, ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే ఇప్పుడు కేరళ రాష్ట్రం ఉంది. ఈ కేరళ రాష్ట్రానికి ఏం చేసిందంటే ఆరోగ్య రంగంలో గ్రాంట్లను ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా రెవెన్యూ వ్యయంలో భాగంగా, రెవెన్యూ వ్యయం అంటే తిరిగి మనకి ఆదాయాన్ని ఆశించము, ఓన్లీ ఖర్చు మాత్రమే ఉంటుంది, ప్రభుత్వానికి తిరిగి ఆదాయాన్ని సృష్టించవు రెవెన్యూ వ్యయంలో భాగంగా. కానీ ఈ గ్రాంట్లలో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్రాలకు గ్రాంట్లు ఇస్తుంది. ఈ రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి అంటే ప్రభుత్వం ఇప్పుడు 1600 రూపాయల నుంచి ఒక 50 రూపాయలను ఏం చేసిందంటే
గ్రాంట్ల రూపంలో కేరళ రాష్ట్రానికి ఇచ్చింది ప్రభుత్వం. ఎంత? 50 రూపాయలు. దేనికి ఇచ్చింది? ఆరోగ్య రంగంలో ఇచ్చింది. ఈ 50 రూపాయలను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఖర్చు దేనిపైన పెట్టింది అంటే మూలధన వ్యయంగా పెట్టింది. ఏం చేసింది? హాస్పిటల్ కట్టింది. ఈ భవనం ఏంటిది? ఇది ఆస్తులను సృష్టించేది, ప్రభుత్వానికి తిరిగి ఆదాయాన్ని కల్పించే మార్గం ఏంటిది? ఏంటిది? మూలధన వ్యయం, ఈ హాస్పిటల్ భవనాలు. కానీ ప్రభుత్వం రెవెన్యూ వ్యయంలో భాగంగా ఇస్తే ఇక్కడ రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి అంటే ఇట్లా మూలధన వ్యయంగా వీటిని ఖర్చు పెడుతున్నాయి. ఏ రాష్ట్రాలు అయితే మేము రెవెన్యూ వ్యయంలో భాగంగా గ్రాంట్లు ఇస్తున్నామో ఆ రాష్ట్రాలు వాటిని మూలధన వ్యయంగా, మూలధన గ్రాంట్లుగా ఉపయోగించుకుంటున్నాయో, ఇప్పుడు మొత్తంగా ఈ 1600 రూపాయలలో 300 రూపాయలు గ్రాంట్ల రూపంలోనే రాష్ట్రాలకు ఇచ్చారు అనుకుందాం. ఈ 300 రూపాయలు 50 రూపాయలు కేరళకి ఇస్తే ఆరోగ్య రంగంలో వాళ్ళు హాస్పిటల్ ఫెసిలిటీస్, భవనాలను నిర్మించరు, హాస్పిటల్ని నిర్మించరు, మూలధన వ్యయంగా ఉపయోగించుకున్నారు. సేమ్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్ పర్పస్లో విద్యాలయాలు నిర్మించడము, ఈ ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక 50 రూపాయలు గ్రాంట్ ఇచ్చారు. ఇట్లా ఏ రాష్ట్రాలు అయితే ప్రభుత్వం రెవెన్యూ వ్యయంలో భాగంగా గ్రాంట్లు ఇస్తే ఆ రాష్ట్రాలు మూలధన వ్యయంగా ఉపయోగించుకుంటున్నాయో ఆ ఉపయోగించుకున్న అమౌంట్ ఉంటుంది కదా, ఇక్కడ 50 రూపాయలు, ఇక్కడ 50 రూపాయలు, ఇంకా వేరే ఏదైనా రాష్ట్రానికి 50 రూపాయలు కూడా మూలధన గ్రాంట్గానే ఉపయోగించుకుంది అనుకో, దీంట్లో నుంచి 150 రూపాయలు తీసేస్తాం. ఎంత అయితే అప్పుడు 150 రూపాయలు అవుతాయి. ఈ 150 రూపాయలు మొత్తంగా 1600లో నుంచి కూడా తీసేయాలి. 1600లో నుంచి కూడా 150 తీసేస్తే ఎంతైతే అప్పుడు 1450 రూపాయలు అవుతాయి. ఈ 1450 రూపాయలు ఏంటిది? రెవెన్యూ వ్యయం. ఈ 1450 రూపాయలు రెవెన్యూ వ్యయంలో ఇక్కడ లోటు ఎంత ఏర్పడాలి? మనకి 450 రూపాయలు ఏర్పడతాయి. అంటే మొత్తంగా లోటులో 150 రూపాయలు తగ్గినాయి. దేనికి? రాష్ట్రాలకు రెవెన్యూ వ్యయంలో భాగంగా గ్రాంట్లు ఇస్తే అవి మూలధనంగా ఉపయోగించుకున్నాయి. ఈ మూలధనంగా ఉపయోగించుకున్న ఈ గ్రాంట్లను ఈ రెవెన్యూ లోటు నుంచి తొలగిస్తారు. ఎంత అయింది? ఇప్పుడు 600 నుంచి 150 రూపాయలను తొలగించాలి. తొలగిస్తే ఏమైతే ఇక్కడ 450 రూపాయలు అయినాయి. 450 రూపాయలు అయినప్పుడు రెవెన్యూ లోటు ఏమైతే? తగ్గుతుంది కదా. రెవెన్యూ లోటు 600 ఉండే 450కి వచ్చిందంటే తగ్గుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వము రెవెన్యూ వ్యయంలో భాగంగా ఇచ్చే గ్రాంట్లను రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన గ్రాంట్లుగా ఉపయోగించుకుంటే, మూలధన వ్యయంగా ఉపయోగించుకుంటే ఆ వ్యయాన్ని రెవెన్యూ లోటు నుంచి తొలగిస్తే అప్పుడు వచ్చే శాతం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు రెవెన్యూ లోటు ఎంతకు వచ్చింది? మనకి 1.5% వచ్చింది. ఎందుకు? 600 రూపాయలు 1.5%. ఇందులో కూడా ఏం చేసినాం? రాష్ట్రాలు మూలధనంగా ఉపయోగించుకున్న గ్రాంట్లు ఉన్నాయి కదా, వాటిని తీసేస్తే ఎంత వచ్చింది? 450 రూపాయలు. ఈ 450 రూపాయలు మొత్తంగా జీడిపిలో శాతం రూపంలో తెలిపితే ఎంత వస్తుంది అంటే అప్పుడు 0.3% వచ్చింది. ఎంత వచ్చింది? 0.3% వచ్చింది. అంటే రెవెన్యూ వ్యయంలో గ్రాంట్లు అధికంగా ఇస్తున్నాము, ఈ గ్రాంట్లలో ఇచ్చిన దాంట్లో మూలధనంగా ఉపయోగించుకుంటున్న రాష్ట్రాలు అధికంగా వాటి యొక్క అమౌంట్ను మొత్తంగా తీస్తే వచ్చిందే 0.3%. దీనినే ప్రభావిత రెవెన్యూ లోటు అంటారు. మూలధన వ్యయం రెవెన్యూ వ్యయం అంటే ప్రభుత్వానికి తిరిగి ఆస్తులను సృష్టించదు, ప్రభుత్వానికి తిరిగి ఆదాయం సమకూరే మార్గాలపైన పెట్టుబడి అంటే వ్యయం చెయ్యదు, అవి రెవెన్యూ వ్యయం. ప్రభుత్వానికి తిరిగి ఆస్తులను సృష్టించి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరే మార్గాలపైన ప్రభుత్వం వ్యయం చేస్తే దాన్ని మూలధన వ్యయం అంటాం. ప్రభుత్వం ఏమో రెవెన్యూ వ్యయంలో భాగంగా అంటే ఆదాయం సమకూరే మార్గాలలో కాకుండా గ్రాంట్లలో ఇస్తుంది. అది ఈ గ్రాంట్లను రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? మూలధన వ్యయంగా అంటే ప్రభుత్వానికి ఆస్తులను సృష్టించే మార్గాలపైన అవి వ్యయం చేస్తున్నాయి. కాబట్టి ఇవి కూడా వ్యయంలో భాగంగానే మేము ఇచ్చినాం. ఈ రాష్ట్రాలు ఆదాయాలను సృష్టించుకుంటున్నాయి, కానీ మాకు ఇక్కడ లోటు ఏర్పడుతుంది. ఈ లోటు ఏర్పడితే ఏమవుతుంది? ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిదర్శనమే. ఎందుకు? ప్రభుత్వము ప్రస్తుత సంవత్సరానికి కావాల్సిన వ్యయాన్ని సరిపడా రాబడిని సాధించుకోలేని వైఫల్యానికి నిదర్శనమే రెవెన్యూ లోటు కదా. ఈ రెవెన్యూ లోటు అధికమైతే ప్రభుత్వాలను విమర్శిస్తారు, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అది. కాబట్టి ప్రత్యేకంగా 2010-11 సంవత్సరం నుంచి అనగా 2011 బడ్జెట్ నుంచి ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు, ప్రభావిత రెవెన్యూ లోటు అనే ఒక ప్రస్తావనను బడ్జెట్లో తీసుకొచ్చారు. ఈ ప్రభావిత రెవెన్యూ లోటు 0.3% ఉంది 2025-26 ఆర్థిక సంవత్సరంలో. ప్రాథమిక లోటు, ఈ ప్రాథమిక లోటు అంటే ఏంటిదంటే మనం కోశ లోటు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏమని? 2025-26 ఆర్థిక సంవత్సరంలో నూతనంగా తీసుకొచ్చిన రుణాలు. ఏంటిది? నూతన రుణాలు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఈ నూతన రుణాలు ఎంత ఉన్నాయండి? ఇప్పుడు ఎగ్జాంపుల్కి 1000 రూపాయలు తీసుకొచ్చినాం అనుకున్నాం, నూతనంగా తీసుకొచ్చిన రుణాలు. ప్రభుత్వము 2024-25లో, 2023-24లో, 2022-23లో అంటే
గత ఆర్థిక సంవత్సర బడ్జెట్లలో కూడా అప్పులు తెచ్చి ఉంటుంది కదా. ప్రస్తుత సంవత్సరానికి నూతనంగా తీసుకొచ్చిన రుణాలు 1000 రూపాయలు. గత సంవత్సరాలలో కూడా ప్రభుత్వం అప్పు చేసే ఉంటుంది కదా, ఆ అప్పుకు వడ్డీ చెల్లింపులు చెల్లించాలి కదా. ఈ వడ్డీ చెల్లింపులు గత సంవత్సరాలలో ప్రభుత్వం చేసిన అప్పుకు గల వడ్డీ చెల్లింపులను ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న నూతన రుణాల నుండి తీసివేస్తే, ప్రభుత్వము నూతన రుణాల నుండి తీసివేస్తే వచ్చిన ఈ 500 రూపాయలు ప్రభుత్వం వ్యయం చేయడానికి అనుగుణంగా ఉండే అమౌంట్ ఎంత? 500 రూపాయలు. దీనినే ప్రాథమిక లోటు అంటారు. ఎంత? ప్రాథమిక లోటు అంటారు. మళ్ళీ చెప్తున్నా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నూతనంగా తీసుకున్న రుణాల నుండి ప్రభుత్వం గత సంవత్సరాలలో తీసుకున్న రుణాలపైన వడ్డీ చెల్లింపులను ప్రస్తుత సంవత్సరంలో తీసుకున్న నూతన రుణాల నుండి తీసివేస్తే ఎంతైతే అమౌంట్ ప్రభుత్వం వ్యయం చేయడానికి అనుకూలంగా ఉంటుందో దానినే ప్రాథమిక లోటు అంటారు. ఈ ప్రాథమిక లోటు డెఫినేషన్ ఏంటిది అని అంటే, కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. ఈ వడ్డీ చెల్లింపులు ఎక్కడి? గత సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అప్పులకు గాను వడ్డీ చెల్లింపులు. కోశ లోటు అంటే ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో నూతనంగా తీసుకున్న రుణాల మొత్తం. ఈ కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు చేయగా ప్రభుత్వం వ్యయం చేయడానికి అనుకూలంగా ఉన్న 500 రూపాయలనే ప్రాథమిక లోటు అంటారు. ఈ ప్రాథమిక లోటు ఎంత ఉంది? ఇక్కడ 0.8% ఉంది. మళ్ళీ ఇక్కడ చూస్తే రెవెన్యూ లోటు ఏ ఎంత? డి 1.5. ఎంత? 1.5. ఇది చూసుకోవాలి, 1.5. ప్రభావిత రెవెన్యూ లోటు ఎంత? 0.3%. రెవెన్యూ లోటు 1.5, ప్రభావిత రెవెన్యూ లోటు 0.3, ద్రవ్య లోటు 4.4, ప్రాథమిక లోటు 0.8%. అంటే ఆప్షన్ 1కి డి రెండిట్లలో ఉంది. అదేవిధంగా 2C రావాలి. 2C ఇక్కడ 2A ఉంది, ఇది కాదు. అంటే ఆప్షన్ 3 2C 3B 4A. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025-26 కేంద్ర బడ్జెట్లో రూపాయికి రాబడి సంబంధించి రూపాయి వ్యయం సంబంధించిన సరైన అంశాలను ఎంచుకోండి అనే క్వశ్చన్ ఇది. రూపాయి అని మెన్షన్ చేసిండు అని అంటే పైసల్లో రాబడి, పైసల్లో వ్యయం ఏ విధంగా జరిగింది, వాటి యొక్క ఆర్డర్ పైన క్వశ్చన్ వచ్చింది. దీనికి సంబంధించి చూస్తే మొత్తం 2025-26 కేంద్ర బడ్జెట్ ఎంత? 50,65,345 కోట్ల రూపాయలు అనేది 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్. 50,65,345 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని ఒక రూపాయిగా పరిగణిస్తే ఒక రూపాయికి ఎంత? 100 పైసలు. ఈ 100 పైసల రూపాయల రాబడి మార్గము, ఈ 100 పైసల రూపాయల వ్యయ మార్గాల పైన క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ బడ్జెట్ని ఒక రూపాయిగా అనుకుందాం. ఈ ఒక రూపాయి జమ కూరాలంటే 100 పైసలు రావాలి, ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే 100 పైసలు వ్యయం చేయాలి. వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చిండు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలపైన చేసే వ్యయం ఎంత? 8 పైసలు కేంద్ర ప్రభుత్వ పథకాలపైన వ్యయం చేస్తున్నాం. వడ్డీ చెల్లింపులకు చేసే వ్యయం ఎంత? 20 పైసలు వడ్డీ చెల్లింపులపైన వ్యయం చేస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలపైన చేసే వ్యయము వడ్డీ చెల్లింపులు చేసే వ్యయం కంటే ఎక్కువ అనే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలకు చేసేది 8 పైసలు, వడ్డీ చెల్లింపులకు 20 పైసలు చేస్తున్నాం. ఏది ఎక్కువ చేస్తున్నాం? వడ్డీ చెల్లింపులు ఎక్కువ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చిండు? కేంద్ర ప్రభుత్వ పథకాలపై చేసే వ్యయము కంటే వడ్డీ చెల్లింపులు చేసే వ్యయం ఏముంది? తక్కువగా ఉంది. అంటే ఏమి ఇస్తుండు? కేంద్ర ప్రభుత్వ పథకాలపై చేసే వ్యయము వడ్డీ చెల్లింపులకు చేసే వ్యయం కంటే ఎక్కువ అంటుండు. 8 పైసలే ఎక్కువ అని చెప్పి మనకి ఆప్షన్లు ఇచ్చిండు. కానీ కాదు. ఎందుకు? 20 పైసలే వడ్డీ చెల్లింపులకే అధిక ఆదాయం చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది తప్పు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. రూపాయి రాక విషయంలో ఆదాయం పొందే అంశాల వరుస క్రమం, ఆరోహణ క్రమం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆరోహణ క్రమం. దీనిలో ఫస్ట్ ఏమిచ్చిండు? రుణేతర మూలధన రాబడి, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, పన్నేతర రాబడి, కార్పొరేట్ పన్ను ద్వారా వచ్చే ఆదాయం. ఇవి 4 ఆప్షన్లు ఇచ్చిండు. ఏమేమి? రుణేతర మూలధన రాబడి, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, పన్నేతర రాబడి, కార్పొరేట్ పన్ను. ఇవన్నీ ఏంటి? పైసల్లో వచ్చే రాబడి మార్గాలు. కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లో రాబడి యొక్క మార్గాల వరుస క్రమాన్ని గుర్తించండి అనేది డైరెక్ట్ టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. ఈ రాబడి మార్గాల యొక్క ఆర్డర్ ఆరోహణ క్రమంలో అంటుండు. ఫస్ట్ రాబడి మార్గాలు ఏమేమి ఉన్నాయి, వాటిలో మనకి ఏమేమి ఇచ్చారు, వాటి నుంచి ఎన్ని పైసల ఆదాయం వస్తుందో వాటి ఆర్డర్ మనం చూద్దాం. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రాబడి మార్గం ఎంత? 22 పైసల ఆదాయం సమకూరుతుంది. అప్పుల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది? అప్పుల ద్వారా ఎంత ఆదాయము? 24 పైసల ఆదాయం సమకూరుతుంది కేంద్ర ప్రభుత్వానికి. నెక్స్ట్ ఏంటిదంటే పన్నేతర రాబడి.
పన్నేతర రాబడి ద్వారా 9 పైసల ఆదాయం సమకూరుతుంది. ఆ తర్వాత ఏమిచ్చింది ఇక్కడ రుణేతర మూలధన రాబడి ఇచ్చింది కదా. రుణేతర మూలధన రాబడి ద్వారా ఎంత ఆదాయం అంటే 1 పైసా ఆదాయం సమకూరుతుంది. ఆ తర్వాత కేంద్ర ఎక్సైజ్ సుంకాలు కూడా ఆప్షన్లో ఇచ్చింది కదా. కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుందంటే 5 పైసల ఆదాయం సమకూరుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత పన్నేతర రాబడి రాసినాం కదా 9 పైసలు. ఏంది ఇది 9 పైసలు. కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 5 పైసలు. రుణేతర మూలధన రాబడి ద్వారా 1 పైసా. కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా ఎంత అంటే 17 పైసల ఆదాయం సమకూరడం జరుగుతుంది. ఏంటిది కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా అంటే 17 పైసల ఆదాయం. జిఎస్టీ ఇతర పన్నులు కలిపి 18 పైసల ఆదాయం సమకూరడం జరుగుతుంది. మనకి ఏమిచ్చింది ఇక్కడ రుణేతర మూలధన రాబడి 1 పైసా, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 5 పైసలు, పన్నేతర రాబడి 9 పైసలు, కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వచ్చేది 17 పైసలు. కాబట్టి ఆరోహణ క్రమంలో ఉంటే అధికం నుండి దిగువకి కదా. ఇక్కడ ఫస్ట్ ఏం రావాలి కార్పొరేట్ ట్యాక్స్ 17 పైసల ఆదాయం కాబట్టి ఫస్ట్ కార్పొరేట్ ట్యాక్స్ రావాలి. సెకండ్ పన్నేతర రాబడి, ఆ తర్వాత కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, ఆ తర్వాత రుణేతర మూలధన రాబడి రావాలి. కానీ ఆరోహణ క్రమంలో అని చెప్పి దిగువ నుండి పైకి అడిగిండు. మనకి ఇక్కడ మూలధన రాబడి 1 పైసా అనేది ఫస్ట్ ఇచ్చింది కాబట్టి ఇది తప్పు. ఆప్షన్ బి కూడా తప్పు. ఇక్కడ ఆప్షన్లో అవరోహణ క్రమము అని అడిగి ఉంటే దిగువ నుండి అధికం కదా, దిగువ నుండి పైకి. ఆరోహణ క్రమం అంటే పై నుండి దిగువకి కాబట్టి అవరోహణ క్రమం అంటే రుణేతర మూలధన రాబడి ఫస్ట్ కరెక్ట్ అవు, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు సెకండ్ కరెక్ట్ అవు, పన్నేతర రాబడి థర్డ్ కరెక్ట్ అవు, కార్పొరేట్ ట్యాక్స్ ఫోర్త్ కూడా కరెక్ట్ అవు. ఎప్పుడు అవరోహణ క్రమం అడిగితే, కానీ ఇక్కడ ఆరోహణ క్రమం అడిగింది కాబట్టి ఇది కూడా తప్పే. నెక్స్ట్ రూపాయికి వ్యయానికి సంబంధించి రూపాయి పోక విషయంలో రూపాయి వ్యయం చేసే దానిలో రక్షణ రంగం కోసం చేసే వ్యయం 8 పైసలు రక్షణ రంగం కోసం చేస్తున్నాము. పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా ఎక్కువ అనంట. రూపాయి యొక్క వ్యయం విషయంలో రక్షణ రంగం కోసం చేసే వ్యయం కంటే 8 పైసల కంటే పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటాని ఎక్కువ. పన్ను సుంకాల్లో రాష్ట్రాల వాటా అంటే కేంద్ర ప్రభుత్వం విధించే 5 రకాల పన్నుల్లో ఒక రకమైన పన్ను కేంద్రమే పన్ను విధిస్తుంది, వసూలు చేస్తుంది. వచ్చిన అమౌంట్ను కేంద్ర ఆర్థిక సంఘం వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో రాష్ట్రాలకు కేటాయిస్తే, రాష్ట్రాలకు కేటాయించిన దాన్ని హారిజంటల్ డివల్యూషన్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత అని కేటాయిస్తాం. ఏ సంవత్సరం ఆ సంవత్సరానికి కేటాయింపుల్లో 2025-26 ఆర్థిక సంవత్సరం పన్నుల్లో సుంకాల్లో రాష్ట్రాలకు ఎంత వాటా 22 పైసలు ఇచ్చిర్రు. ఏ సంవత్సరానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి 22 పైసల ఆదాయము పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటాకే వెళ్ళిపోతుంది వ్యయంలో భాగంగా. కానీ రక్షణ రంగం కోసం చేసే 8 పైసల కంటే పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటానే ఎక్కువ. కరెక్టే, సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ జిఎస్టీ మరియు ఇతర పన్నుల ద్వారా 18% ఆదాయం అంటే 18 పైసల ఆదాయం సమకూరుతుంది. అంతే కదా, 100 పైసలు 100% అనుకుంటే ఇందులో 18 పైసలు 18% అవుతుంది కాబట్టి ఇది కూడా కరెక్టే. సి మరియు డి మాత్రమే కరెక్ట్ ఆన్సర్లు. ఇక్కడ ఏంటేంటివి సి మరియు డి మాత్రమే కరెక్ట్ ఆన్సర్లు. కానీ మనకి ఇక్కడ ఏం అడిగిండు సరైన అంశాలను గుర్తించండి అని అడిగిండు. సి మరియు డి అనేది కరెక్ట్ ఆన్సరు. సిడి అనేది కరెక్ట్. ఇవి రెండు చూసుకోవాలి. సిడి మాత్రమే కరెక్ట్ ఆన్సర్లు. నెక్స్ట్ ఏంటిది అని అంటే 11వ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఈ క్రింది ఇవ్వబడిన అంశాలలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఈ క్రింద ఇవ్వబడిన అంశాలలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 2025-26 బడ్జెట్లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు 26,889.69 కోట్లు కేటాయించారు. మిషన్ వాత్సల్య పథకం కోసం 2025-26 బడ్జెట్లో 1,500 కోట్లు కేటాయించారు. మైనర్ బాలికల కోసం తీసుకొచ్చిన పథకమే మిషన్ వాత్సల్య పథకము. మహిళా శక్తి మిషన్ శక్తి మహిళల యొక్క రక్షణ, మహిళల యొక్క సాధికారికతను పెంపొందించడం కోసం తీసుకొచ్చిన పథకం మిషన్ శక్తి పథకం. ఇది 2025-26 బడ్జెట్లో 3,150 కోట్లు కేటాయించరు. మైనర్ బాలికల కోసం తీసుకొచ్చిందేమో మిషన్ వాత్సల్య పథకము. మహిళల యొక్క రక్షణ కోసము, మహిళల యొక్క సాధికారతను పెంపొందించడం కోసం తీసుకొచ్చింది మిషన్ శక్తి పథకము. 2025-26 బడ్జెట్లో 3,150 కోట్లు మిషన్ శక్తికి, 1,500 కోట్లు మిషన్ వాత్సల్య పథకం కోసం కేటాయించారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ 75 PVTGలు పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి కదా,
ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ 75 ఆదిమ గిరిజన జాతులు ఉన్నాయి కదా, వీరి కోసం ప్రత్యేకంగా ఆర్థికంగా ఎదగడం కోసము 2025-26 బడ్జెట్లో 120 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇది కూడా కరెక్టే. ఏబిసిడి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అంటే 2025-26 బడ్జెట్లోని అంశాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 2025-26 బడ్జెట్లో జనాభా లెక్కల కోసం 574.80 కోట్లు కేటాయించారు. కరెక్టే. 2025-26 బడ్జెట్లో కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు 2.87 లక్షల కోట్లు కేటాయించారు. ఇది కూడా కరెక్టే. 2025-26 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 99,858.56 కోట్లు కేటాయించారు. కరెక్టే. దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రులలో 3 ఏళ్లలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక 200 జిల్లాల్లోనైతే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రకటించారు. రాబోయే 3 సంవత్సరాలలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు దేశంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ 200 జిల్లాలలో ఏర్పాటు చేయాలి. దేశంలో ప్రస్తుతం 200 జిల్లాలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేయాలి. ఏంటి? డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రం నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఏబిసిడి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది నెక్స్ట్ క్వశ్చన్. 2025-26 బడ్జెట్లో పేర్కొన్న క్రింది ఇవ్వబడిన అంశాలలో ధరలు తగ్గే అంశాలను గుర్తించండి. 2025-26 బడ్జెట్లో పేర్కొన్న క్రింద ఇవ్వబడిన అంశాలలో ధరలు తగ్గే అంశాలను గుర్తించాలి. సముద్ర ఉత్పత్తులు, బంగారు వెండి నగలు, శీతలీకరించిన షిప్ వేస్ట్, బిసిడి వీటిపైన ధరలు తగ్గుతున్నాయి. సోలార్ సెల్స్, స్మార్ట్ మీటర్లపైన ధరలు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పాదరక్షలపైన కూడా ధరలు పెరుగుతున్నాయి. ఆన్సర్ ఏంటిది ఇక్కడ? బిసిడి అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2025-26 బడ్జెట్లో పేర్కొన్న క్రింది ఇవ్వబడిన అంశాలలో ధరలు పెరిగే అంశాలను గుర్తించండి. ధరలు తగ్గే అంశాలను గుర్తించండి, ధరలు పెరిగే అంశాలను గుర్తించండి అనేది క్వశ్చన్స్ ఇక్కడ. ధరలు పెరిగే అంశాలను గుర్తించడంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువులు, పీవీసీ ఫ్లెక్స్ ఫిల్మ్స్, పీవీసీ ఫ్లెక్స్ షీట్స్, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్స్ వీటిపైన బడ్జెట్లలో ధరలు అధికంగా పెరిగే ఆస్కారం ఉన్నది. ఇవేంటిది? నెక్స్ట్ మ్యాట్రిసెస్, పరుపులు, లేబొరేటరీ కెమికల్స్, కోబాల్ట్ ఉత్పత్తులు, ఎల్సిడి ఎల్ఈడిలో వాడే ఓపెన్ సెల్స్, ఈ మూడింటిలో ధరలు తగ్గుతున్నాయి. ధరలు పెరిగే అంశాలు, ధరలు పెరిగే అంశాలు ఇందులో రెండే ఉన్నాయి. ఏంటిది? ఒకటి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువులు, పీవీసీ ఫ్లెక్స్ ఫిల్మ్స్, పీవీసీ ఫ్లెక్స్ షీట్స్, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్స్. ఏబి మాత్రమే. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాం. 2025-26 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న ఆదాయ పన్ను స్లాబులు ఏంటిది? ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులకు సంబంధించి సరైన జతను గుర్తించండి. 4 నుండి 8 లక్షలు ఏంటిది ఇక్కడ? 5%. 12 నుండి 16 లక్షలు ఏంటిది ఇక్కడ? 15%. 8 నుండి 12 లక్షలు ఏంటిది ఇక్కడ? 10%. 20 నుండి 24 లక్షలు ఏంటిది ఇక్కడ? 25%. 24 లక్షల ఆ పైన అంటే 30%. అంటే ఇక్కడ ఏది మిస్ అయిపోయింది? మొత్తం ఎన్ని స్లాబ్లు వచ్చినాయి? 1 2 3 4 5 వచ్చినాయి. మొత్తం స్లాబులు ఎన్ని? 7 స్లాబులు. ఈ 7 స్లాబుల్లో 0 నుండి 4 లక్షలకి 0% పన్ను రేటు. అదేవిధంగా ఏం మిస్ అయిపోయింది ఇక్కడ? 12 నుండి 16 లక్షలు వచ్చింది. 16 నుండి 20 లక్షలు. 16 నుండి 20 లక్షల ఆదాయం ఉన్నవారికి ఏ స్లాబు? ఇక్కడ 12 నుండి 16 లక్షలకు 15% అంటే 16 నుండి 20 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎంత శాతం? ఇక్కడ 20% పన్ను విధించడం జరుగుతుంది. ఈ అంశం కూడా చూసుకోవాలి. 24 లక్షల ఆ పైన ఉంటే ఎంత? 30% పన్ను విధించడం జరుగుతుంది, ఆదాయపు పన్ను. ఫస్ట్ ఏంటిది? ఆప్షన్ 1కి ఏంటిది ఇక్కడ? సి. 1C అన్నిట్లలో ఉంది. 2 ఏంటిది? డి. 2D రెండిట్లో ఉంది. 1 3లో ఉన్నది. అదేవిధంగా 8 నుంచి 12 lakhsకి మధ్యలో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? 10%. 3కి ఏం రావాలి? బి రావాలి. 3కి బి రావాలి. ఇక్కడ 3కి బి ఉంది, ఇక్కడ కూడా 3కి బి ఉంది. 4కి ఏం రావాలి? ఏ రావాలి. ఇక్కడ 4కి ఏ ఉన్నది, ఇక్కడ కూడా 4కి ఏ ఉన్నది. 24 లక్షల ఆ పైన ఏమున్నది ఇక్కడ? ఈ ఆన్సర్ ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఇది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇది కూడా చూసుకోవాలి మనము. నెక్స్ట్ 2025-26 బడ్జెట్ ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం కింది రాబడి మార్గాలను అవరోహణ క్రమంలో అమర్చండి. రాబడి మార్గాలను అవరోహణ క్రమంలో అమర్చండి. మనం ఏమాట్లాడుకున్నాం ఇందాక? 50 లక్షల
65,345 కోట్ల రూపాయలు బడ్జెట్. ఈ బడ్జెట్ని ఒక రూపాయిగా పరిగణించి ఇక ఒక రూపాయికి 100 పైసలు, ఈ 100 పైసల యొక్క రాబడి మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనేది టీజీపీఎస్సీ గ్రూప్ 3 నిర్వహించిన ఎగ్జామ్లో వచ్చిందని అన్నాం కదా. ఈ రాబడి మార్గాల యొక్క అవరోహణ క్రమం, అక్కడనేమో ఆరోహణ క్రమం అడిగిర్రు, ఇక్కడనేమో అవరోహణ క్రమం అనేది ఇక్కడ మన క్వశ్చను. ఆదాయపు పన్ను ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది? 22 పైసల ఆదాయం. మొత్తం బడ్జెట్ ఎంత? 50,65,345 కోట్ల రూపాయలు అంటున్నాం. ఈ 345 కోట్ల రూపాయలను మనం ఒక రూపాయిగా పరిగణించినాం. ఈ ఒక రూపాయికి ఎన్ని పైసలు వస్తుంది? 100 పైసల ఆదాయం సమకూరాలి. ఈ 100 పైసల ఆదాయంలో ఈ వేటి నుంచి ఎంత ఆదాయం సమకూరుతుందో వాటిని డిసెండింగ్ ఆర్డర్లో మనం చేయాలి. ఆదాయ పన్ను నుంచి ఎంత? 22 పైసలు. కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా ఎంత? 17 పైసల ఆదాయం. రుణం మరియు ఇతర అప్పుల ద్వారా 24 పైసల ఆదాయం సమకూరుతుంది. కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా 5 పైసల ఆదాయం సమకూరుతుంది. కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా 5 పైసల ఆదాయం సమకూరుతుంది. అంటే అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు కాబట్టి తక్కువ నుంచి ఎక్కువగా. ఫస్ట్ ఏం రావాలి? కేంద్ర ఎక్సైజ్ సుంకాలు రావాలి. తర్వాత నెక్స్ట్ ఏమున్నది? 17 పైసలు బి ఏంటి? కార్పొరేషన్ ట్యాక్స్. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రావాలి. ఆ తర్వాత రుణాలు మరియు అప్పులు రావాలి. డిబిఏసి రావాలి. డిబిఏసి ఎక్కడైనా ఉందా? ఎక్కడ కూడా లేదు డిబిఏసి. ఇక్కడేమో అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పిండు. ఆన్సర్ ఏంటిది అని అంటే కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా 5 పైసలు, కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా 17 పైసలు, రుణం మరియు ఇతర అప్పుల ద్వారా 24 పైసలు, ఆదాయ పన్ను ద్వారా 22 పైసలు. కాబట్టి ఆన్సర్ డిబిఏసి. మనకి ఇక్కడ ఇప్పుడు అవరోహణ క్రమంలో అమర్చండి అనే క్వశ్చన్ ఉంటే మనకి ఫస్ట్ ఏం రావాలి? సి వస్తుంది. తర్వాత ఏం రావాలి? ఏ రావాలి. తర్వాత ఏమొస్తుంది? బి వస్తుంది. తర్వాత డి వస్తుంది. కానీ ఇక్కడ ఆన్సర్ సిఏబిడి ఉన్నది. దేనికోసం ఉన్నది? ఇక్కడ ఆరోహణ క్రమంలో అమర్చండి అంటే ఇది కరెక్ట్ అవుతుంది. అవరోహణ క్రమంలో అమర్చండి అంటే ఏమవుతుంది అని అంటే డిబిఏసి. ఫస్ట్ కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్, ఆ తర్వాత ఆదాయపు పన్ను, ఆ తర్వాత రుణం మరియు ఇతర అప్పులు అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఇది డిబిఏసి కరెక్ట్. ఇది ఆరోహణ క్రమంలో అమర్చండి అంటే సిఏబిడి అనేది రివర్స్. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 2025-26 బడ్జెట్ ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం కింద వ్యయ మార్గాలను అవరోహణ క్రమంలో అమర్చుము. వ్యయ మార్గాలు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకున్న 50,65,345 కోట్ల రూపాయలు అంటున్నాం కదా. ఇది ఎంత? ఒక రూపాయిగా పరిగణిస్తున్నాం. ఈ ఒక రూపాయిని ఏం చేస్తున్నాము? 100 పైసలు అంటున్నాం. ఈ 100 పైసల యొక్క వ్యయ మార్గాలు ఏంటేంటివి? కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటా ఎన్ని పైసలు అనుకున్నాం? ఇందాక 22 పైసలు వ్యయం చేస్తున్నాం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాకి. కేంద్ర ప్రాయోజిక పథకాలకు 8 పైసలు. సబ్సిడీలకు ఎంత? 6 పైసలు. వడ్డీ చెల్లింపులకు ఎంత చేస్తున్నాము? 20 పైసలు. వడ్డీ చెల్లింపులకు ఎంత? 20 పైసల ఆదాయం వ్యయం చేయడం జరుగుతుంది. వీటిని అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే దిగువ నుండి పైకి. దిగువ నుండి పైకి అంటే ఫస్ట్ ఏం రావాలి? సి రావాలి. తర్వాత బి రావాలి. తర్వాత ఏం రావాలి? డి రావాలి. తర్వాత ఏ రావాలి. సిబిడిఏ ఏది ఉంటే అది కరెక్ట్ ఆన్సర్. సిబిడిఏ. అదే ఇది ఆరోహణ క్రమంలో అమర్చండి అంటే ఆన్సర్ ఏం రావాలి? ఏడిబిసి అనేది కరెక్ట్ ఆన్సర్. ఏంటిది? ఆరోహణ క్రమంలో. అసెండింగ్ ఆర్డర్ ఏమో ఏడిబిసి వస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ క్రమంలో సిబిఏడి. దిగువ నుండి పైకి సిబిడిఏ అవరోహణ క్రమంలో అమర్చండి అంటే ఏంటిది? ఇది కేంద్ర ప్రభుత్వంలో వ్యయ మార్గాల యొక్క అవరోహణ క్రమం. ఏ బడ్జెట్? 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025-26 బడ్జెట్కి సంబంధించి సరైన అంశాలను ఎంపిక చేయండి. 2025-26 బడ్జెట్ను 56 నిమిషాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. 74 నిమిషాలలో ప్రసంగించారు. 56 నిమిషాలు కాదు. 2025-26 బడ్జెట్ను 74 నిమిషాల్లో బడ్జెట్ ప్రసంగం ముగియడం జరిగింది. నెక్స్ట్ ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డ్స్ సృష్టించారు. మొత్తం 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1 ఇంటరం బడ్జెట్, 7 ఏమో పూర్తి స్థాయి బడ్జెట్లు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు ఇంధన ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారని బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు. ఇది కూడా కరెక్టే. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించడమే లక్ష్యంగా 2025-26 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది కూడా కరెక్టే. ఆన్సర్ ఏంటిది? ఇప్పుడు బీసీడీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటిది? బీసీడీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఏంటిది? ఫస్ట్ 74 నిమిషాలు బడ్జెట్ ప్రసంగం. ఈ నిర్మలా సీతారామన్ గారే
మొత్తం భారతదేశంలో 1950 నుంచి 2025 వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో అత్యధిక బడ్జెట్ ప్రసంగం కూడా మన ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలమ్మ గారిది. ఏ సంవత్సర బడ్జెట్ అంటే 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో 2 గంటల 42 నిమిషాలు అనగా 162 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసి భారతదేశంలో అత్యధిక బడ్జెట్ ప్రసంగం చేసిన వ్యక్తిలో మొదటి వ్యక్తి నిర్మలా సీతారామన్ గారి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంటే 74 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేయడం జరిగింది. 56 నిమిషాలు కాదు, ఇది తప్పు. BCD అనేది కరెక్ట్ ఆన్సర్, ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూస్తే 2025-26 కేంద్ర బడ్జెట్లో కీలక పథకాలకు కేటాయించిన బడ్జెట్కు సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించండి. కీలక పథకాలు కేటాయింపులు. గరీబ్ కళ్యాణ్ యోజనకు ఎన్ని నిధులు కేటాయించారంటే 2,03,000 రూపాయల నిధులు కేటాయించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఎంత 78,126 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. కిసాన్ సమ్మాన్ నిధికి 63,500 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. PM పోషణకి ఎంత 12,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఏం రావాలి ఇక్కడ? 1కి B రావాలి. B ఎన్నిట్లో ఉంది? 3 ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2D ఉంది, 2D ఉంది, ఇక్కడ 2C ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి 3D, 4A. ఆన్సర్ ఏంటిది ఇక్కడ? 4 అనేది కరెక్ట్ ఆన్సర్, ఇది కూడా చూసుకోవాలి. కేటాయింపుల ప్రకారం అడిగిండు. 2025-26 కేంద్ర బడ్జెట్లో కీలక పథకాలకు కేటాయించిన బడ్జెట్కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఒక సైడ్ స్వచ్ఛ భారత్, రెండోది జాతీయ ఆరోగ్య మిషన్ అర్బన్, గ్రామ సడక్ యోజన, జల జీవన్ మిషన్ ఇవ్వడం జరిగింది. వీటిని చూజ్ చేసుకోవాలి. స్వచ్ఛ భారత్కి ఎంత? 12,192 కోట్లు. జాతీయ ఆరోగ్య మిషన్ అర్బన్కి 30,010 కోట్లు. గ్రామ సడక్ యోజనకి 19,000 కోట్లు. జల జీవన్ మిషన్కి 67,000 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. 1B దేంట్లో లేదు. 2A, 3D, 4C. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ క్రింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, SC/ST మహిళల కోసం టర్మ్ లోన్ పథకం ద్వారా కొత్తగా వ్యాపారం చేయాలనుకునే ఆయా వర్గాల మహిళలకు వచ్చే 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 2 కోట్ల వరకు రుణాలు అందించనున్నారు. SC/ST మహిళలు ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో వారు నూతనంగా పరిశ్రమలు స్థాపించాలనుకుంటే వారి కోసం ప్రత్యేకంగా 5 సంవత్సరాలలో, రాబోయే 5 సంవత్సరాలలో ఒక్కొక్కరికి 2 కోట్ల వరకు టర్మ్ లోన్ అందించనున్నారని చెప్పి 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు తెలియజేయడం జరిగింది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా ప్రభుత్వ పాఠశాలలో 5 సంవత్సరాలలో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ను ఏర్పాటు చేయనున్నారని చెప్పి కూడా కేంద్ర బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి విత్తలోటు, ద్రవ్యలోటు ఎంత? 4.4%గా ప్రకటించారు. ఇది కూడా కరెక్టే. అదేవిధంగా భారత్లో ఏంటిది? ఇది ద్రవ్యలోటు, ఫిజికల్ డెఫిసిట్. భారత్లో తయారీ అనే కార్యక్రమాన్ని జాతీయ తయారీ మిషన్ పేరుతోటి భారతదేశంలోని చిన్న, మధ్య, భారీ పరిశ్రమల్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసము జాతీయ తయారీ మిషన్ అనే ఒక ప్రత్యేక మిషన్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు? మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేయడం కోసము భారతదేశంలోని చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, భారీ తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమల్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసము జాతీయ తయారీ మిషన్ అనే ప్రత్యేక మిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. ABCD అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఇది నెక్స్ట్ చూద్దాం. 2025-26 కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. తాగునీరు పారిశుద్ధ్యానికి 74,226 కోట్లు, విదేశీ వ్యవహారాల శాఖకి 25,277 కోట్లు, శాస్త్ర సాంకేతిక శాఖకి 20,000 కోట్లు, పంటల బీమాకు 12,242 కోట్లు, సమగ్ర శిక్షకి ఎంత? 41,250 కోట్ల రూపాయలు. ABCD ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్. 2025-26 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న పథకాలకు సంబంధించి సరికాని వ్యాఖ్యలను ఏంటిది? సరికాని వాటిని ఎంచుకోమని చెప్తున్నారు. నగర విస్తరణ, పునరాభివృద్ధి, నీరు పారిశుద్ధ్యం లాంటి మౌలిక సదుపాయాల కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పేరుతోటి 1,00,000 కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఏది? 2025-26 బడ్జెట్లో పట్టణాలను విస్తరించడం కోసం, పట్టణాల్లో పునరాభివృద్ధి కోసము, పట్టణాల్లో నీరు పారిశుద్ధ్యం లాంటి మౌలిక సదుపాయాల కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ను 1,00,000 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఒక ప్రకటన చేసిరు.
పాఠశాలత ఉన్నత విద్యకు సంబంధించి డిజిటల్ పుస్తకాలు స్థానిక భాషల్లో అందించడం. ఎవరైతే పాఠశాలలో ఉంటారో ఉన్నత పాఠశాలలో స్థానిక పాఠశాలలో వారి యొక్క బుక్స్ వారికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా డిజిటల్ రూపంలో పీడిఎఫ్ రూపంలో స్థానిక భాషల్లో అందించడం కోసము భారతీయ భాషా పుస్తక్ అనే ఒక పథకాన్ని కూడా తీసుకురానున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్కు 2250 కోట్ల రూపాయలు కేటాయించారు. 3250 కోట్లు కాదు, ఇది తప్పు. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన దేశంలోని 100 జిల్లాలను ఎంపిక చేసి రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేయనున్నది. 200 జిల్లాలు కాదు. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ఎందుకోసం తీసుకొచ్చిరు అంటే దేశంలో పంటల ఉత్పాదకత ఎక్కడ తక్కువగా ఉందో, పంటల సాంద్రత తక్కువగా ఉందో ఆ జిల్లాలను ఎంపిక చేస్తారు. 100 జిల్లాలు. ఈ 100 జిల్లాలలో పంటల యొక్క ఉత్పాదకత తక్కువగా, పంటల యొక్క సాంద్రత తక్కువగా, అదేవిధంగా ఈ 100 జిల్లాలలో రుణాలు సకాలంలో అనగా వీరు రుణాలు సకాలంలో తీసుకోరు, రుణాలు సకాలంలో చెల్లించరు. ఇక్కడ ఈ రుణాల పరిమితి తక్కువగా, రుణాల సౌకర్యం తక్కువగా ఉంటుంది, పంటల ఉత్పాదకత తక్కువగా ఉంటుంది, పంటల సాంద్రత తక్కువగా ఉంటుంది. వీరి యొక్క పంటల ఉత్పాదకతను పెంపొందించడం కోసము, పంటల సాంద్రతను పెంచేలా, సకాలంలో వీరికి రుణాలు అందించేలా సౌకర్యాలు తీసుకురావడం కోసమే ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అనే ఒక స్కీమ్ను తీసుకొచ్చి దేశంలో 100 జిల్లాలను ఎంపిక చేసి ఆ 100 జిల్లాలలో పంటల ఉత్పాదకత పెంచాలి, పంటల సాంద్రత పెంచాలి, రుణాలు సకాలంలో వారికి అందించేలా వ్యవసాయంలో దిగుబడిని పెంచడం కోసమే ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సిడి అనేది సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న పథకాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ సమస్యను వలసలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రగతి స్థితి అనే స్థాపకత అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కరెక్టే. కీలకమైన 27 రంగాల్లో అంకుర సంస్థలను ప్రోత్సహించడం కోసము 10,000 కోట్లతోటి ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్ పేరుతోటి ఒక ప్రత్యేక ఫండును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏంటిది? అంకుర సంస్థల కోసం తీసుకొచ్చిందే ఈ 10,000 కోట్ల రూపాయల ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్. అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు వడ్డీల రూపంలో వచ్చే ఆదాయం మీద టీడీఎస్ మినహాయింపు పరిమితిని రెట్టింపు చేశారు. 50,000 నుండి 1,00,000కు పెంచారు. ఇది కూడా కరెక్టే. సీనియర్ సిటిజన్లు అంటే ఎవరైతే 65 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్లు ఉంటారో వీరు బ్యాంకులలో, ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఈ ఎస్బీఐ బ్యాంకులలో ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ అనే ఒక వ్యక్తి ఒక 30 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకున్నాడు. ఈ 30 లక్షల రూపాయలకు సంవత్సరిక వడ్డీ ఎంత వస్తుంది అని అంటే ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే ఒక 60,000 రూపాయల వడ్డీ వస్తుంది అనుకుందాం. ఎంత? 60,000 రూపాయలు. బి అనే ఇంకొక వ్యక్తి ఇదే ఎస్బీఐ బ్యాంకులో 40 లక్షల రూపాయలు డిపాజిట్ చేసిండు. ఈ 40 లక్షల రూపాయలకు ఇతనికి 1,05,000 రూపాయల వడ్డీ వస్తుంది. ఎంత? 1,05,000 రూపాయల వడ్డీ వస్తుంది. ఏ అనే వ్యక్తికి ఎంత వస్తుంది? 60,000 రూపాయల వడ్డీ వస్తుంది. అయితే ప్రభుత్వము గత ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రకారం చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రకారం చూస్తే ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఉన్నారో వారు బ్యాంకులలో డిపాజిట్ చేసిన అమౌంట్ పైన వడ్డీ 50,000 దాటితే టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ ట్యాక్స్ పన్ను విధించేవారు. ఎప్పుడు? 2024-25 బడ్జెట్లో. కానీ ప్రస్తుతము 2025-26 బడ్జెట్లో ఏం చేసిరంటే ఈ 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచిరు. ఏంటిది? సీనియర్ సిటిజన్లు డిపాజిట్ చేసే మనీ పైన వచ్చే వడ్డీ పరిమితిని ఇప్పుడు 60,000 రూపాయలు వచ్చినా కానీ ఇతనికి ఎలాంటి టీడీఎస్ అనేది వర్తించదు. ఇంతకుముందు సంవత్సర బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో టీడీఎస్ ట్యాక్స్ వేసిరు. కానీ ప్రస్తుత సంవత్సరంలో ఈ 60,000 రూపాయల వడ్డీ పైన ఎలాంటి టీడీఎస్ ఉండదు. ఎందుకు? ఈ పరిమితి 50,000 నుంచి 1,00,000కు పెంచారు. కానీ ఇక్కడ బి అనే వ్యక్తికి ఎంత వస్తుంది? 1,05,000 రూపాయలు వస్తుంది. అంటే 1,00,000 రూపాయలు దాటింది వడ్డీ. కాబట్టి ఇతని పైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ పన్ను విధించడం జరుగుతుంది. 1,00,000 లోపు 99,000 రూపాయల వడ్డీ వచ్చుంటే ఇతని పైన ఎలాంటి టీడీఎస్ విధించేవారు కాదు. 1,05,000 రూపాయలు ఉంది కాబట్టి ఇతని పైన టీడీఎస్ విధిస్తారు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే ఏమంటుండే ఇక్కడ 1,00,000కు పెంచారు. కరెక్ట్ ఆన్సర్. 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 40,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఎంత? ఏబిసిడి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 24 క్వశ్చన్ అయిపోయింది. 25
2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా మరియు ఆర్థిక కమిషన్ గ్రాంట్లను వరుసగా గుర్తించండి. 14.22 లక్షల కోట్లు అనేది కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా. అదేవిధంగా గ్రాంట్లు ఏంటిదంటే 1.33 లక్షల కోట్లు అనేది గ్రాంట్లు. ఏంటిది 14.22 లక్షల కోట్లు అనేది కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా అయితే 1.33 లక్షల కోట్లు కమిషన్ గ్రాంట్ ఏంటిది ఆర్థిక కమిషన్ గ్రాంట్లు 1.33 లక్షల కోట్లు. నెక్స్ట్